పల్లవి టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, స్టాఫ్ కు బీజేపీ నాయకులు అమర్నాథ్ సారంగుల తరపున 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వికసిత్ భారత్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ యువతకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. నేటి యువతే దేశ భవిష్యత్తు నిర్మాతలని నమ్మే వ్యక్తి అమర్నాథ్. పల్లవి టీవీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు అమర్నాథ్ సారంగుల. వెల్కమ్ టు పల్లవి టీవీ. జంతర్ మంతర్లో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, నీట్ పేపర్ లీక్ సందర్భంగా దానికి వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అట్లాగే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఏదైతే డిమాండ్ కొనసాగిందో అదే స్ఫూర్తితో జార్ఖండ్లో కూడా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు, అట్లాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటిలో జరిగిన అవకతవకల మీద కూడా దాదాపు 24 రోజుల నుంచి విద్యార్థి నాయకులు చేసినటువంటి ఉద్యమానికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అండ్ ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ రెండు పార్టీల భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు దిగి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకు ఎగ్జామ్స్ మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అట్లాగే కేవలం రద్దు చేయడమే కాదు, సో మనకు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే మనకు పరీక్షలు ఉన్నాయో వాటిని మొత్తం మీద సిఐడి విచారణ చేస్తాం, దీనికోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. సో జార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక రాహుల్ గాంధీ ప్రమేయం ఉంది. రాహుల్ గాంధీ ఎందుకు ప్రమేయం ఉంది అంటే, జంతర్ మంతర్లో హడావుడి చేసినటువంటి కాంగ్రెస్ జార్ఖండ్ వరకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా చతికిల పడింది, ఎందుకు విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అనేది మనకు రాహుల్ గాంధీ మీద ప్రెషర్ పెరిగింది. యాజ్ వెల్ యాజ్ అట్లాగే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా మీద హేమంత్ సోరెన్ మీద ప్రెషర్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మొన్న 14వ తేదీన హేమంత్ సోరెన్కు రాష్ట్ర సీఎంకు ఒక లేఖ రాశాడు. సో విద్యార్థుల జెన్యూన్ ఇష్యూస్ మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి, లేకుంటే బాగోదు. అక్కడ ప్రెషర్ పెరుగుతూ ఉన్నది రోజు రోజుకు. ఎందుకంటే ఢిల్లీలో నీట్ పేపర్ మీద లీకేజ్ మీద మాట్లాడిన రాహుల్ గాంధీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అట్లాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, మూల్యాంకనంలో అవకతవకలు కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్లో అవకతవకలు కావచ్చు, వీటి మీద ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడతలేరు, వీటి మీద ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడతలేదు, ఈ ఉద్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఎందుకు పాల్గొనలేదు, రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొనలేదు. సో ఇట్లాంటి అన్ని డౌట్స్ ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ క్లియర్గా హేమంత్ సోరెన్కు ఒక లేఖ రాసిండు 14వ తేదీన. అది ఈరోజు 17వ తేదీ రోజు బయటకు వచ్చింది. సో ఆ లేఖ బయటకు వచ్చిన వెంటనే హేమంత్ సోరెన్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా కీలక అంశాలు ప్రకటించారు. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. సో 2014 నుంచి సో లక్నోకి చెందినటువంటి ఒక ఏదైతే నిర్వహణ సంస్థ ఉందో, ప్రైవేట్ నిర్వహణ సంస్థ ఉందో, ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్ని ప్రభుత్వ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. అట్లాగే 2017 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పరీక్షల మీద ఎంక్వైరీ చేయడానికి, దీని మీద దర్యాప్తు చేయడానికి, విచారణ చేయడానికి ఒక కమిటీని సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించడం జరిగింది. సో హేమంత్ సోరెన్ ప్రకటించిన తర్వాత మనకు అట్లాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేసినట్లు హేమంత్ సోరెన్ ప్రకటించడం జరిగింది మీడియాతో. సో ఈ సందర్భంగా ఎవరైతే 24 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో, పోరాటం చేస్తూ ఉన్నారో, జార్ఖండ్ ప్రభుత్వం మీద, జార్ఖండ్ జేఎంఎం అట్లాగే కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో 24 మంది, సో వాళ్ళ పోరాటం ఫలించింది. చివరికి జార్ఖండ్ ప్రభుత్వం కిందికి దిగిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో ప్రభుత్వం హేమంత్ సోరెన్ ఎప్పుడైతే ప్రకటన చేసిందో అన్ని పరీక్షలు రద్దు చేస్తున్నాం, అట్లాగే ఈ పరీక్షలు నిర్వహించినటువంటి సంస్థతో ఒప్పందం, అవుట్సోర్సింగ్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాం, 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షల మీద విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం, ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ చేస్తూ ఉన్నాం అనేది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన తర్వాత విద్యార్థులు ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. నిజంగా పోరాటం అంటే వీళ్ళ పోరాటం.
వీళ్ళ పోరాటంలో సంఘ విద్రోహ శక్తులు లేరు, వీళ్ళ పోరాటంలో నేరస్తులు లేరు, వీళ్ళ పోరాటంలో జాతి వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు లేరు, వీళ్ళ పోరాటంలో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ లేరు. సో వీళ్ళ నిస్వార్థంగా జరిగినటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగింది, రాహుల్ గాంధీ మీద ఒత్తిడి పెరిగింది. చివరికి రాహుల్ గాంధీ ఒత్తిడితో హేమంత్ సోరెన్ దిగిరాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి ప్రభుత్వ నియామక పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కమిటీ వేయడం అంటే జార్ఖండ్ ప్రభుత్వం ఎంత కిందికి దిగి వచ్చింది అంటే, ఇంతకాలం జరిగినటువంటి పరీక్షల మీద ఆ ప్రభుత్వం తనకు తానుగా వాటన్నిటినీ సమర్థించుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు చేసిన ఉద్యమానికి కిందికి దిగొచ్చి వాటన్నిటి మీద విచారణకు ఆదేశించడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళు మన నిరుద్యోగ యువత ఎట్లా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. సో నిజమైన పోరాటం అంటే వీళ్ళది. ఈ పోరాటానికి హేమంత్ సోరెన్ దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడేది. రాహుల్ గాంధీ మీద ఒత్తిడి పెరిగింది, రాహుల్ గాంధీ ప్రెషర్తో హేమంత్ సోరెన్ దిగొచ్చింది. మొత్తానికి విద్యార్థులు దలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి జార్ఖండే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. జార్ఖండ్లో జరిగినటువంటి అన్ని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఒక పారదర్శకమైన కమిటీ ఏర్పాటు కాబోతూ ఉంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజంగా అవకతవకలు జరిగినాయా, జరిగితే ఎక్కడ జరిగినాయి, ఏ టెస్టులు జరిగినాయి, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అదనపు ప్రయోజనం దక్కిందన్న దాని మీద విచారణ కాబోతూ ఉంది. సో జార్ఖండ్లో విద్యార్థులు నిరుద్యోగ యువత చేసినటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి వచ్చినటువంటి ఫలితం మీద మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి. ఈ పోరాటంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద వ్యక్తపరచండి.